నాకు అర్థమవుతుంది. అరే నువ్వు నన్ను నిన్ను ముద్దు అడిగినందుకు నిన్ను కొట్టినా కదా, అదే కోపం మనసులో పెట్టుకుని ఇట్లా చెప్తున్నా కదా. నువ్వు ఒర్రియాక నన్ను చెప్తున్నా నేను. ప్లీజ్ రాజు. రజని చెప్పేది నువ్వు చెప్పే ఇంట్లో ఉన్న మాట. రజని నేను తట్టుకోలేను. అరే నీ దండం పెడతాను, ఇడిచిపెట్టే ప్లీజ్. ఇడిచిపెట్టలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అట్లా మాట్లాడు రజని. నా కోపం రానియకు, నేను కొట్టా సరే. నీ కోపం వచ్చినా నేను వదిలిపెట్టాను. అరే నన్ను కొట్టని అని చెప్తున్నాను, ఎప్పుడు కొట్టలే. నన్ను కొట్టినా సరే చెప్పు తీరా కూడా నేను చంపుతుంది. ఏమైందిరా, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చి చెత్తగా ముఖం పెడతాను? ఎందుకు భయపడతాను? అరే లేచిపోయి వచ్చినాం కదరా, అందుకే భయపడతాడు. రే, భయం ఉన్నోడు ప్రేమించద్దు, ప్రేమ ఉన్నోడు భయపడద్దు. గిట్లా భయంతో పెళ్లి చేసుకొని మమ్మల్ని బాధ పెట్టద్దు. అరే నా భయం అంతా నేను చేసిన తప్పు వల్ల దీనికి ఏమో అవుతుందనరా. ఇది నా ప్రాణం రా. ఎందుకంటే నా వల్ల దీనికి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు జరగద్దు మామ. అరే పిచ్చోడా, మహా అంటే ఇది నీకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. మరి నాకు మేమిద్దరం చిన్నప్పటి నుంచి మస్తు క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేంత బెస్ట్ ఫ్రెండ్షిప్ మాది. వీని వల్లనే మన ఇద్దరం ఒకరికొకరం పరిచయం అయినా, వీని వల్లనే మనం ప్రేమించుకున్నాం. ఇప్పుడు వీని వల్లనే పెళ్లి కూడా చేసుకున్నాం. అయినా మిమ్మల్ని ఏదైనా తాకాలంటే ముందు నన్ను దాటాలి. ముందు ఆ ముఖంలో చిరునవ్వు పెట్టి ఈ కాలు ఆ ఇంట్లో పెట్టు. నడు. ఏందే రజని, వచ్చిందే ఇయ్యాల. వచ్చి రాగానే పని చేస్తారు అవసరమా? పో గరేష్ తీసుకోపో. పిసాన్ లేక పని చేస్తాను ఇంట్లో. ఆడ ఆగం పని చేసిన మళ్ళీ ఈడ వచ్చి పని. రెస్ట్ ఎందుకు రెస్ట్? ఆయన మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకెవరు ఉంచుతారు చెప్పు? ఆ రూమ్ ఎట్లా పాడైంది చూడు. గట్ల నేను ఉంచుకుంటే. ఓ పిసదానా, ఆడది లేని ఇల్లు మొగుడు లేని పెళ్ళం వస్తుంటుంది. ఎంత మేకప్ వేసుకున్నా బొట్టు పెట్టుకోపోతే ఆడది అందంగా కనిపించదే. మేము కూడా ఇల్లు ఎంత చదివినా మీరు చదివినంత అందంగా కనిపించదే. అబ్బో, మాటలు మూటలకు మూటలు ఉంటాయి నీ దగ్గర. సరే కానీ ఎటో బయలుదేరినావు, ఎటు పోతున్నావు? అగో ఎక్కడికేందే, మనకు శోభనం వద్దా? అసలే మనకు పుట్టబోయే పిల్లలకు ఆల్రెడీ పేర్లు ఆలోచించి పెట్టుకున్నానే. సరే పెట్టుకుంటే కానీ ఇప్పుడు ఎటు పోతున్నావు అని అడుగుతున్నా. ఓ బిత్తిరిదానా, మనకు పెళ్ళి ఎట్లాగో కరెక్ట్ ముహూర్తంలో జరగలేదు కానీ శోభనం అన్న మంచి ముహూర్తంలో జరగాలని పంతుల దగ్గరికి పోయి అడుగుదామని పోతాననే. అబ్బో, పెళ్ళైనాక బాగానే బాధ్యతలు ఆలోచిస్తున్నావు కానీ సరే పో. నువ్వు ఏది చేసినా మన మంచి కోసమే అవుతావు కదా, పోయి తొందరరా. సరే పోయేత్తా, వచ్చేవరకు అన్నం కూర అండు. ఏమైందే రజని, పొద్దుగాల ఫోన్ చేసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు నిన్ను కలవాలే అని మస్తు ఒర్రిచ్చినావు. ఇప్పుడేమో వచ్చి అర్ధగంట అయింది, ఏమైందే అని అడిగితే గట్లనే ఏడ్చుకుంటూ కూర్చున్నావు. చెప్పే ఉద్దేశం ఉందా లేదా? అబ్బా చెప్పే, ఏమైందే? అప్పటి నుంచి ఏడ్చుకుంటూనే కూర్చున్నావు. సరే ఒక పని చేయి, నీ ఏడుపు అంత అయిపోయిన తర్వాత నాకు చెప్పు, నేను పోతాను. చిన్నప్పటి నుంచి నేను ఏడ్చినప్పుడల్లా నన్ను నవ్వించేటోనివి. ఇప్పుడు ఏడుతా అంటే ఇడిచిపెట్టిపోతున్నవారా? ఇడిచిపెట్టిపోడు కాదే, నేను ఎంత అడిగినా నువ్వు చెప్తలేవు. కనీసం నేను లేచి వెళ్ళిపోతా అంటే నేను చెప్తావేమో అని అట్లా అన్నా అంతే. బా చెప్పే, అసలు ఏమైంది? రాజుగాడు ఏమన్నా అన్నాడా చెప్పు? బొంద పెడతావా అని? కొట్టిండా తిట్టిండా? చెప్పే. నీకు తెలుసు కదరా, వానికి నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రాణమో. వాడు నన్ను కొట్టినా తిట్టినా సంతోషంగా భరించేదాన్ని. కానీ చెప్పు ఏమైంది చెప్పే. అరే వాడు నా భర్త లెక్కనే ఉంటలేదురా. నేను పక్క నుంచి కూర్చుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుండు. పొరపాటున చేయి తగిలితే దూరం పోతుండు. ప్రేమగా ఏదన్నా మాట్లాడదామని మీద చెయ్యేస్తే కసిరించుకుంటుండ్రా.
ఒక్క ముక్కలో చెప్పాలంటే మాకు పెళ్ళై నెల రోజులైనా ఇప్పటి వరకు వాడు నా పక్కన పడుకున్నది లేదురా. నేను ఇంట్లో పడుకుంటే వాడు బయట పడుకుంటుండు, వాడు బయట పడుకుంటే నేను ఇంట్లో పడుకునుడు అవుతుంది. అసలు ఇట్లా ఎందుకు ఎత్తుండో నాకు అర్థమవుతలేదురా. మనం పడే ప్రతి బాధకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే మనకు కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఆ కారణం తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయిరా. అసలు నాకేం చెప్పనో అర్థమవుతలేదు. వాడు ఎందుకు ఇట్లా ఎత్తున్నో అర్థమవుతలేదు. అయినా నువ్వంటే వానికి మస్తు ఇష్టం రజని. ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. వాడిని వాడు చంపుకునే అంత పిచ్చి నువ్వంటే వానికి. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఎత్తుండో నాకు అసలు అర్థమవుతలేదు. ఈ నెల రోజులు ఈ బాధ నాలోనే అనుభవించి నరకం చూశానురా. ఇక నీకు చెప్పకపోతే చచ్చిపోతానేమో అని భయం వేసింది, అందుకే చెప్పాను. అట్లా అని ఆయన నన్ను కొడతలేడు, తిడతలేడు, అసహించుకుంటలేడురా. కానీ ఆయనతో నేను ప్రేమ ఉందామని వెళ్తే దగ్గరికి రానివ్వట్లేదు. అదే నా బాధ. ఏహే నువ్వు గవర్ని మనసులో పెట్టుకోకే. వాడు అప్పుడప్పుడు అంతే. ఒక నెల రోజుల నుంచి ఇట్లా అవుతుంది అంటాను కదా. వాడు ఏదో బాధపడి ఉంటాడు. అందుకే మా చిన్న పంచి కూడా అంతేనే. వాడు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మమ్మల్ని దూరం పెడతాడు. ఒక నెల రోజులు అట్లా ఉంటాడు అంతే, 2-3 రోజులు ఉంటాడు అంతే. నెల రోజులు కూడా కాదు. కానీ సరే, ఒక కొడుకో బిడ్డ పుడితే వాడే చదువుకుంటాడు. కానీ నువ్వు పో ఇంటికి. వాడికి పిల్లలే వద్దంటాన్రా. ఏంది? అసలు ఏం మాట్లాడతానవే నువ్వు? అవునరా, వాడికి పిల్లలే వద్దంటాడు, పిల్లలు కానుడే వద్దంటాడు, పిల్లలు నచ్చరంటాడు. నాకు అసలు ఏం మాట్లాడను కూడా అర్థమవుతలేదే. నాకు తెలిసిన రాజుగాడు అసలు గానే కాదాడు. వాడు ఇట్లా ఉండనే ఉండడే. నువ్వు చెప్పేది అసలు నాకు నమ్మబుద్ధి అయితలేదే. గమ్మత్తుండే వీడియోలు ఇలా. అరే ఏం చేస్తున్నావు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదానే? నన్ను ముట్టుకోకంటే మళ్ళీ ముట్టుకుంటావేందే? నీకు ఎంత చెప్పిన అర్థం కాదా? నీకేమైనా పిసా మెంటలా? మెంటల్ ఇట్లా లేచిందా నీకు? ఎందుకంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు? అరే మనం భార్య లెక్క ఉండాలి. గిట్లా నేను నచ్చి చెయ్యంగానే ఎందుకంత కసరించుకుంటున్నా? నేను ఇంట్లో ఉంటే నువ్వు బయటకు వస్తావు, నేను బయట ఉంటే నువ్వు ఇంట్లోకి పోతావు. నీకేమైనా పిచ్చా? గిట్లా అయితే మనకి ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా పిల్లలు కాదు. ఏంది పిల్లలంటే అస్సలు నచ్చరు నాకు. జీవితాంతం మనం ఇట్లనే ఉంటాం. నేనైతే పిల్లల్ని కనా. నీకు నిజంగానే పిచ్చిలేసింది. పోయా ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంచుకోపో. అరే పొద్దుగాల ఇట్లా మందుదైనవయ్యింది, పిల్లలొద్దంటావు. మొన్ననే కదా, నెల రోజుల ముందే మనకు ఉట్టబోయే పిల్లల పేర్లు కూడా ఆలోచించుకొని పెట్టుకున్నా అన్నావు. ఇప్పుడేమో పిల్లలొద్దంటావు. ఓహో, అందుకేనా నేను దగ్గరికి వస్తా అంటే నన్ను దూరం కొడుతున్నావు? చెప్పు, అసలు ఏమైందో చెప్పు. నువ్వెందుకు ఇట్లా ఎత్తున్నావో చెప్పు. నాకేమైతే నీకేందే? నీకు అది అనవసరం. నేను చెప్పినట్టు నువ్వు వినాలే. లేకపోతే పిల్లలు కావాలి, అది కావాలని నాకు దగ్గరకు వచ్చి ఇట్లా ప్రయత్నం చేసినావు అనుకో, గ్యాస్ నూనె పోసుకొని నిప్పండించుకొని చస్తా. వినబడుతుందా? మళ్ళీ దగ్గరికి వచ్చినావంటే రాజు వద్దు రాజు, నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు కదా, నాకు అర్థమైంది. నువ్వు కావాలంటే ఏడిపి, కానీ మళ్ళీ నన్ను దగ్గర తీసుకో రాజు. ప్లీజ్ రాజు, ఇదంతా ఫ్రాంక్ చేస్తున్నావు కదా, నాకు అర్థమైంది రాజు. ప్లీజ్ రాజు. అరే నన్ను ఒర్రియకే. ప్లీజ్, నాకు అర్థమైతుంది. అరే నువ్వు నన్ను ఒర్రియకు. నిన్ను ముద్దు అడిగినందుకు నిన్ను కొట్టినా కదా, అదే కోపం మనసులో పెట్టుకుని ఇట్లా చేస్తున్నావు కదా. ప్లీజ్ రాజు, నువ్వు ఒర్రియక నన్ను చెప్తున్నా నేను. ప్లీజ్ రాజు. రజని చెప్పేది నువ్వు చెప్పే ఇంట్లో ఉన్న మాట. ప్లీజ్ రాజు, ఇగో రజని, నేను తట్టుకోలేను. అరే నీ దండం పెడతాను, ఇడిచిపెట్టే ప్లీజ్. విడిచిపెట్టలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు అట్లా మాట్లాడకు రజని, నా కోపం రానేకు నేను కొట్టా. సరే, నీ కోపం వచ్చినా నేను వదిలిపెట్టాను. అరే నన్ను కొట్టని అని చెప్తున్నాను, ఎప్పుడు కొట్టలే. నన్ను కొట్టినా సరే చెప్పు తీరా కూడా నేను లేచిపోయి వచ్చిన ఆడదానికి సమాజం విలువ ఇయ్యర్రా. సమాజం దాకెందుకు, నన్ను కన్నా తల్లిదండ్రులే నాకు విలువ ఇయ్యరు.
ఇప్పుడు ఈ బాధను నేను నా వాళ్ళతో పంచుకుందామంటే నువ్వు చేసుకున్న పాపానికి మేమేం చేస్తామంటారని భయమైతుందిరా. అందుకే మా వాళ్ళతో బంధం తెంచుకున్నా, నీతో బాధను పంచుకుంటున్నా. నువ్వేం బాధపడకు రజని, అయిందేదో అయిపోయింది. నేను ఒకసారి వాని దగ్గర పోయి మొత్తం కనుక్కుంటా కానీ నువ్వైతే పిచ్చి పిచ్చి నేనే ఏం తీసుకోకు, సరేనా? లే. అవురా సాయిగా ఇట్లా పక్క పడితే కొద్ది దొడ్డుగా రా. మా ఇద్దరం చూడు దున్నపోతులు పచ్చినట్టు బతాను. మా వయసులో నువ్వే పెద్దోళ్ళు లెక్క కనబడుతున్నావు. వాడిని తిడతానవా ఇజ్జత్ తీస్తున్నావా? ఏదో ఒకటి చెప్పురా నాయన. అట్లా కాదు మామ, ఇప్పుడు మన ఇద్దరం పోతున్నాడు అత్తండా. చెప్పేది దాని గురించి చెప్పురా బాబు. నేను ఆడ గురించి చెప్తున్నా మామ. మానేమో పోరాడు అనుకుంటారు, మనం ఐసు కాలంలో అనుకుంటారు. దొడ్డవాడు కాదురా, దమ్ముంటే మీ ఇద్దరు నా లెక్క బక్కు గారు. గది కలవదు కానీ పా మాదాలు కానీ. ఏం రోజు దొంగ కొలు పట్టడం లెక్క వెనక నుంచి చేస్తాను. అవన్నీ ఏమేమి బిర్యానీ తినబోతున్నావు పంకజ షాప్లో? రోజుకు 500 బిర్యానీలు అమ్ముతున్నాడు మామ. తిందాం మంచిగా. ఎవరా చెప్పరేమరానికి? అంటే దాని హోటల్లో దాని టేస్ట్ కోసమే ఎంత గిరాకీ అవుతుంది అనుకుంటున్నారా? ఏ పిచ్చోడా, నీకు ఎప్పుడు అవ్వే ఆలోచనలారా? మరి పంకజ చూడడానికి 500 మంది వచ్చి గిరాకీ వేసిపోతున్నారు రోజుకు. ఏ మీరు ఆగుర్రా, అడే ముచ్చడి చెప్దామని వస్తే మధ్యలో కిరికిరి పెడతారు. నువ్వు చెప్పురా. అరే ఆగరాగరా ముచ్చటేందో. అరే మామ డా బిర్యానీ తిని కూడా మాట్లాడుకుందాం మామ. లేరా అరే, ఇప్పుడే ఇక్కడనే ఆ ముచ్చట మాట్లాడాలి ప్లీజ్. మస్తు అర్జెంటు, అర్థం చేసుకో. సరే ఏందో చెప్పురా నీ ముచ్చట. బాగా గరానికి వచ్చి చేయి నువ్వుకెత్తావు వేరా. సరే చెప్పు. ఏందిరా రజనీని ఊకే దూరం పెడుతున్నావట, ఆమె దగ్గరకు వస్తేమో కసిరించుకుంటున్నావట, చెయ్యి ఎత్తనేమో నెట్టెత్తానవట. అసలు ఏమైందిరా నీకు? మళ్ళీ మొన్న పిల్లల్ని కందామంటే అసలు పిల్లలే వద్దు, నాకు పిల్లలే ఇష్టం లేరు, నేను ఎప్పుడు పిల్లల్ని కనా అంటానవట. ఏమైంది అసలు నీకు? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అరే మామ, ఈ విషయం గురించి ఇక్కడ వద్దురా. ఇక్కడ నన్ను బయట కలిసినప్పుడు అన్న మాట్లాడుకుందాం, లేకపోతే మన ఇద్దరం కలిసినప్పుడు మాట్లాడుకుందాం రా. సరేనా? ఏందిరా అందరి ముందు వద్దంటానవేంద్రా ముచ్చట? నీకు పెళ్లి జరిగింది వీళ్ళందరి ముందే. నువ్వు ప్రేమించింది మా అందరికి తెలిసేటట్టే ప్రేమించినావు. మేమందరం రిస్క్ తీసుకుంటే మాత్రమే నీ పెళ్ళి అయింది. ఇప్పుడేమో ఈ విషయం వచ్చేసరికి మన ఇద్దరే మాట్లాడుకుందామని అనబడితేవి. ఎందుకురా? మందిలో వెళ్తే నీ ఇజ్జత్ పోతుంది అని చెప్పా. ఏ ఇజ్జత్ గురించి కాదు మామ. అరే మీరిద్దరు పోర్రా ఆడికి. అరే నువ్వు ఉండరా. అరే వాళ్ళని ఎందుకు పంపిస్తాను రా? వాళ్ళ ముందే మాట్లాడాలి నువ్వు ముచ్చట. ఇప్పుడు వాళ్ళకి తెలియాలి. అరే ఆగురా, వాళ్ళ ముందే తెలియాలి, వాళ్ళకి తెలిసేటట్టే మాట్లాడాలి. అరే నాకు ఒకటి అర్థం కాదు, మంచి మాత్రం అందరికి తెలియాలి, చెడు మాత్రం నీకు నాకు మధ్య ఉండాలి నారా? అరే అక్రమ్, ఈ విషయం గురించి నీకు మాట్లాడే హక్కు లేదు. నేను చెప్పేది నువ్వు బో సక్కవో. అవసరం కూడా మన ఇద్దరం మాట్లాడదామని చెప్పినా కదా. అరే మీరు పోర్రా బిర్యానీ. రే ఆగురా, ఏ ఉండాలిరా వీళ్ళు పక్క ఉండాలి. అరే ఉండాలి. అరే ఆగురా మన ఇద్దరం మాట్లాడుకుందాం. నీకు అర్థమైతలేదారా? అరే మీరు మళ్ళీ చెప్తున్నారు, మీరు పోర్రా. అరే అక్రమ్ మంచిగా ఉండే చెప్తున్నా నేను, నా కోపం రా నీకు. అరే మీరు పోర్రా. బిర్యానీ పైసలు పడుతాడు. అరే పైసలు ఫోన్ పే కొడతా పో. రేగురు నీ మీరు మరి. అరే లేరా లే ఏం లేరా. అరే మా అరే అక్రమ్ మామ సారీ రా. అరే అరే అక్రమ్ ప్లీజ్ రా. అరే అరే ప్లీజ్ రా, కావాలని నూకలే మామ, ప్లీజ్ రా. అరే చెప్పేది నిన్న దాన్ని నువ్వు కేసినావు, ఇలా నన్ను నువ్వు కేసినావు. ఛీ, అయినా అది వచ్చి నాకు చెప్పినప్పుడు తప్పు మొత్తం దాందే కావచ్చు, నీదికి అసలు ఏం తప్పు లేదు అనుకున్నా. కానీ ఇవాళ అర్థమైంది నీది కూడా తప్పు ఉందని చెప్పి. అరే మామ నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ రా. అసలు ఏవేంద్రా ఎందుకు ఇట్లా చెప్తున్నావు? సందర్భం వచ్చినప్పుడు చెప్తా మామ, నన్ను అర్థం చేసుకోరా. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకోళ్ళు అర్థం చేసుకుంటారు మామ. అరే నన్ను నువ్వు నమ్ముతావు కదా, నువ్వే నమ్మటానికి ఇట్లా చేస్తే వేరేటోడు ఎట్లా చేస్తారా? అది నిన్ను నమ్మి వాళ్ళ అమ్మని నాన్నను ఈసిపెట్టుకొని వచ్చింది కాబట్టి దాని బాధ్యత మన ఇద్దరి మీద ఉంది, ముఖ్యంగా నీ మీద ఉంది. దాని కంట్లలోకి వెళ్ళి ఒక్క సుక్క బయటకు వచ్చినా కూడా మనకు మస్తు పాపం తగులుతుందిరా. అర్థం చేసుకోరా ప్లీజ్. దాని దగ్గర రానిరా, దాన్ని ఏలుకోరా ప్లీజ్ రా. నన్ను పాపం జరిగినా మంచిదే, నన్ను ఏం చేసినా మంచిదే, దాన్ని మాత్రం నన్ను ముట్టుకొనిరా ప్లీజ్ రా. ఏమనుకోకు మా మారా, సందర్భం వచ్చినప్పుడు. సరే రా, నేను దానికి వేరే పెళ్లి చేస్తా. అరే అక్రమ్, దానికి వేరే పెళ్లి చేసిన అనుకో మంచిగా చెప్తున్నా. దాన్ని నువ్వు ముట్టుకోవు, దానికి పిల్లలు వద్దంటావు, మళ్ళీ నువ్వు వేరే పెళ్లి చేసుకోమంటావు. అది నా ప్రాణం రా, ప్లీజ్ రా మామ, చెప్పేది అర్థం చేసుకోరా. అవసరం దానికి వేరే పెళ్లి వద్దురా, దండం పెడతారా. ఏమేం చెప్పు అసలు, నీకేమేం చెప్పు. సందర్భం వచ్చిన నేనే చెప్తారా. నా కోపం రానే అక్రమ్. నీకు కోపం వచ్చుడు కాదురా నా ఉద్దేశం, దాని జీవితం ఏమైనా ఖరాబ్ అవుతుంది కావచ్చు అనేదిరా నా ఉద్దేశం. ప్లీజ్ రా, అసలు ఏమైందో చెప్పురా. అరే మామ, ఆ దేవుడు దిగచ్చి దాంతో పిల్లలు కనవన్నా నేను కనలేను మామ, నువ్వు చెప్పేది అర్థం చేసుకోరా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో మామ. అరే నువ్వన్నా అర్థం చేసుకోరా ప్లీజ్ రా.
ఏంటే ఇంట్లో జరిగిన విషయాలన్నీ రోడ్డు మీద పెడుతున్నావానే? భార్య భర్తల మధ్యలో 1,00,000 ఉంటాయి, అవి అక్రంగానికి ఎందుకు చెప్తానవే? కొంచెమన్నా సిగ్గుమాన ఉండాలా నీకు? అని ఎందుకు చెప్తానా నువ్వు? ఆడెవడని చెప్తాను మన విషయాలని? ఎందుకు చెప్పాలి? నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును చెప్పినా బరాబర్ చెప్తా. ఎందుకంటే వాడు నా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. నెల రోజుల నుంచి నువ్వు వేసిన ప్రతిదాన్ని భరించుకుంటూ ఉన్నా. అందుకే ఇప్పుడు చెప్పినా. తప్పేంది చెప్తే? ఏందే వాడిని బెస్ట్ ఫ్రెండా? మొగుని కంటే ఎక్కువ నానే. మన ఇంట్లో 1,00,000 ఉంటాయి, మనం కొట్టుకుంటూ తిట్టుకుంటా. ఆ విషయాలు కూడా నీకు ఎప్పుడు అవసరమా? అంటే నేను అవలగా నానే వాని ముందట. నెల రోజులు భరించి భరించి ఇక నువ్వు మారుతావో అగమారుతావో అని చూసినా అస్సలు మారతలేవు. అందుకే వాళ్ళకి చెప్పినా ఆ నెల రోజులు నిన్ను ఎందుకు ఇట్లా దూరం పెడుతున్నావని 100 సార్లు అడిగినా. అయినా కూడా నువ్వు చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? మనకెందుకు పిల్లలు వద్దంటున్నావు? అరే నీకు చెప్తే అర్థం కాదు. నాకు పిల్లలంటే నచ్చరు అని చెప్పిన. ఇన్నిసార్లు చెప్పాలి నీకు? నచ్చరు అన్నప్పుడు నచ్చరు, అసలు మనకు పిల్లలు ఎందుకు? మన ఇద్దరే సంతోషంగా ఉందా, ఇంకేంది? ఇగో నీకు విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు దిగచ్చినా నేను చెప్పా. అసలు ఈ విషయం గురించి మర్చిపోయే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మర్చిపోమని? మళ్ళీ అదే విషయాన్ని ఏలుపెట్టి గెలుపుతావు. అరే నీకు పిల్లలు వద్దు అని ఉంటే నాకు కావాలని ఉండదా? మా ఆడవాళ్ళ జన్మకు అర్థం అమ్మతనం. మా కడుపులో నలిగి నలిగి వెలుగు చూస్తున్న రక్త ముద్దను మా చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే ముద్దాడుతున్నప్పుడు మేము పడిన 9 నెలల కష్టం 9 సెకండ్లలో మర్చిపోతాం. అప్పుడు అనిపిస్తుంది ఆడదాన్నై పుట్టినందుకు ఒక్క బిడ్డకైనా జన్మనిచ్చి అమ్మతనాన్ని కాపాడుకున్నా అని. నీకెందయ్యా, నువ్వు మొగనివి. నొప్పులు తీసినావా, పిల్లల్ని కన్నావా, ఎట్లా పడితే అట్నే మాట్లాడతావు. నీకు దండం పెడతా, మనకు పిల్లలు కావాలి, నా మాట ఈను. అరే నన్ను ముట్టుకోకే. నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు పిల్లలు అంటే నచ్చరు, నువ్వు నా దగ్గర రాకు. నా బాధ అర్థం చేసుకోవయ్యా. నన్ను ముట్టుకోక పట్టుకోక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు పిల్లలు అంటే నచ్చరే. అరే నీ బతుకు చెడా, అసలు నువ్వు మొగన్వేనారా? పెళ్లికి పనికిరాను పెళ్ళి ఎందుకు వేసుకున్నావురా? నాలాంటి ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేసినావురా? ఇంట్లో కూర్చుంటే చెక్క బదులు వేసుకో. పిచ్చి గిట్ల లేచిందా? ఏం చెప్తానవరా? అరే నువ్వు విడిచిపెట్టరా. నా పిల్లం నోటి నుంచి ఏ మాట రావద్దనుకున్నావు అదే మాట వచ్చిందిరా. నేను సావుడే తథ్యం రా. అరే నాకు రజని మొత్తం ఫోన్ చేసి చెప్పిందిరా. అయినా నువ్వు గిన్నె అవమానాలు పడాల్సిన అవసరం లేదురా. అసలు ఏమేం చెప్పు, ఇదంతా ఉండనే ఉండదురా. నువ్వు ఒక్కసారి నిజం చెప్తే ఇదే ఉండదు. చెప్పురా, ఇప్పటికైనా ఏమైందో చెప్పురా. అరే మామ, నీకు కాకపోతే ఇంకోళ్ళకి చెప్తారా? ఇగో శోభనానికని ముహూర్తం పెట్టడానికి పంతుల దగ్గరికి అయినాంరా. మా జాతకాలు చూసి రజనికి పిల్లలు పుడితే రజని చచ్చిపోతుందని చెప్పిండ్రా. అందుకే ఆ బాధలా ఆమెకి చెప్పక నీకు చెప్పక అతలాకుతలం అవుతున్నా మామ. నేను ఆ మాట వినంగానే నాకేం చేయాలో అర్థం కాలేదు మామ. రజనికి ఈ విషయం ఇట్లా చెప్పింది అనుకో, అది గసండి ఏముండదు, నేను చచ్చినా మంచిదే పిల్లలు కందామంటది మామ. అరే మామ, దాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన మామ. నాకు పిల్లలు లేకుండా మంచిదేరా, అదే నా బిడ్డ అనుకొని నేను ఎవరికి చెప్పలేక నాలో నేనే బాధపడుకుంటున్నా మామ ఎన్ని రోజులు. ఇక కాపురం అంటావా, మా పవిత్రమైన మనసులు ఎప్పుడో కలిసినాయి మామ. శరీరాలు కలితేంది కలవకపోతేంది మామ. అరే ఈ విషయం ఇట్లా దానికి తెలిసిందనుకో, ఏం కాదు పిల్లలకి అందామనే అంటది. అరే దానికి ఏమనేది నేను తట్టుకోలేను మామ, చచ్చిపోతారా దానికోసం నేను. అరే ప్లీజ్ మామ, ఈ విషయం ఇట్లా దానికి చెప్పినావు అనుకో, నేను చచ్చినా తొట్టు మామ. యాది పెట్టుకో మామ. ఏమైందిరా? చెప్పిండు ఆయన నీకేమన్నా? చెప్పిండు కానీ నాకు ఎట్లా చెప్పనో అర్థమవుతలేదు.
అరే చిన్నప్పటి నుంచి నీకు చెప్పకుండా నేను, నాకు చెప్పకుండా నువ్వు ఏ రోజు ఏ మాట దాచిపెట్టింది లేదు. నీతులు కానీ బూతులు కానీ అన్నీ మనం కలిసే మాట్లాడుకున్నాం కదరా. ఇప్పుడేంద్రా ఎలా చెప్పను అర్థమైతలేదంటున్నావు. అరే నువ్వు చెప్పే ఆ చిన్న మాట నా జీవితం రా. నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే నా జీవితం కూడా నాశనం అయ్యేలా ఉందిరా. అర్థం చేసుకొని చెప్పురా. అరే గట్లెందుకంటవే? నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూసుకుంటూ ఉంటానానే. మరి చెప్పురా, వాడేమన్నాడు? అసలు ఏం చెప్పిండో నువ్వు చెప్పాలిరా. వాడు చెప్పింది నిజమే. వాడి పెళ్ళికి పనికిరాడు, పిల్లల్ని కూడా కనలేడే. ఇంతేనా? ఇండ్లేముందిరా? అయినా నాకు వాడు ఎప్పుడూ చెప్తే అయిపోయేది కదా. దాచిపెట్టడానికి ఏముంది? నిజంగా రాజుగాడు పిచ్చోడ్రా. వాడు ఉన్న విషయం చెప్తే మహా అంటే 10 నిమిషాలు బాధపడేదాన్ని, కానీ తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండేదాన్ని. ఎందుకో తెలుసా? వాడు ఉన్న విషయం చెప్పిండని. కానీ ఇప్పుడు వాడు నాకు ఈ విషయం దాచిపెట్టి ఇన్ని రోజులు ఏడిపించిండు. నేను అస్సలు ఊరుకోను. వాని సంగతి చెప్తాగు. ఏంది గట్లంటావు? అసలు నీకేమనిపిస్తలేదా అనే? కొంచెం కూడా బాధ అనిపిస్తలేదా? అసలు నీకు పిల్లలే పుట్టరు అని అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుండి నీకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలిసే. రోడ్డు మీద ఎవరైనా అమ్మ ఒక పిల్లాన్ని ఎత్తుకుంటే నువ్వు పోయి నేను ఎత్తుకుంటా అని చెప్పి ఒక 10 నిమిషాలు ఎత్తుకునేదానివి. నీ ఇంటి పక్కన ఉన్న చిన్న పిల్లలతో మస్తు ఆడుకునేదానివి. వాళ్ళని చేతిలో పట్టుకొని ఎంత మంచిగా ఆడిచ్చేదానివి. మంది పిల్లల్ని అంత మంచిగా చూసుకున్నప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఎంత మంచిగా చూసుకుంటావే. ఇప్పుడు నీకే పిల్లలు పుట్టారంటే బాధ అనిపిస్తలేదా అనే? బాధనా? నాకెందుకురా బాధ? అయినా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పిరు చెప్పు? రాజు నాకు కొడుకు కదా, వాడే నాకు మొగుడు, వాడే నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు. నాకు జ్వరం వస్తే అమ్మ అవుతాడు, నాకు భయం అయితే నాన్న అవుతాడు, నాకు ధైర్యం చెప్పడానికి అన్న అవుతాడు, నన్ను రక్షించడానికి తమ్ముడవుతాడు, నేను ఏదన్నా తప్పు చేస్తే శిక్షించడానికి ఆ దేవుడవుతాడు. నాకెందుకురా బాధ? ఇక మా కాపురం గురించి అంటావా? పవిత్రమైన మా మనసులు ఎప్పుడో కలిసిపోయినాయి. శరీరాలు కలవాల్సిన అవసరం లేదు. తల్లి లేకుండా పుట్టిన స్వయంభు శివుడు గొప్పవాడైనప్పుడు పిల్లలు లేకుంటున్న తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాలేరా? అన్నట్టు చెప్పడం మర్చిపోయినరా, నాకు ఒక కొడుకు రాజు అయితే ఇంకో కొడుకు నువ్వేరా. పోతున్నా, ఆయన వచ్చే టైం అయింది, అన్నం తింటాడు. వచ్చినా ఏందో చెప్పు. ఏంటిదే నువ్వు కొత్తగా కనబడుతున్నావు ఇలా? అప్పటి నుంచి నీకోసం ఏదో చూస్తున్నా. ఎందుకే ఏమైంది? నాకు బగ్గా ఆకలి అవుతుంది, నువ్వు వచ్చినాక తిందామని చూస్తున్నా. నీకు ఆకలి అయితే నువ్వు వేసుకొని తినచ్చుగానే, మళ్ళీ నా కోసం ఎందుకు ఆవుడు? మస్తు రోజులైతుంది మన ఇద్దరం కలిసి అన్నం తినక. ఎందుకో నా చేత్తోని నీకు తినిపించాలనిపించింది, నీ చేత్తోని నాకు తినాలనిపిస్తుంది. ఏందే ఒకటే ప్లేట్ పట్టుకొని వచ్చినావు? మన ఇద్దరం ఒకటైనప్పుడు 2 ప్లేట్లు ఎందుకు? అయినా మన ఇద్దరిని విడదీసేది ఏది మనకద్దు. ఇన్ని రోజులు నిన్ను మస్తు బాధ పెట్టినా కదయ్యా, ఇక నిన్నెప్పుడు బాధ పెట్టా. నిన్ను బాధ పెట్టే పనులు చెయ్యా, నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడా. నన్ను క్షమించు. లేదే, నువ్వే నన్ను క్షమించి. పెళ్ళికి ముందు నిన్ను మస్తు చూసుకున్నానే, పెళ్ళైనాక అనవసరపు టెన్షన్ వల్ల నేను మస్తు బాధ పెట్టినే. రజని నన్ను క్షమించే.
ఎడవక ఇట్లా ఎడవక అట్టనే ఎడతాం. ఇగో రజని ఇవాళ మనం 2 కిలోలు మటన్ తెచ్చుకొని దగ్గర అనుకొని తిందామే, సరేనా? ఈ పప్పుతో తిన్నే బాగా తినబుద్ధి అయితే లేదు, మటన్ అయితే మంచిగా తిందాం, సరేనా? పో, నువ్వు ఇది ఇంట్లో పెట్టుకో, నేను మటన్ తీసుకుని వస్తా, సరేనా? 2 కిలోల మటనా? 2 కిలోలు మనం ఏం చేసుకుందాం? 1 కిలో తిందాం అయ్యింది. ఓ పిసదానా, మీ దోసుగాలేడానే అక్రంగాడు తుంటాడు, వాడో కిలో తింటాడు, తీయరాదే. అవసరం కూడా 4 పూల బొక్కలు ఎక్కువ కొట్టుకొస్తేనే మంచిగా తింటాడు. మంచిగా ఒక ఆర్డర్ మీద తెచ్చుకుంటాం, నీకు థమ్స్అప్ తెస్తేనే మంచిగా నువ్వు తాగు, మేమైతే తాగుతాం, సరేనా? సరే. పో, నేను మళ్ళా మన నుండి ఏమీ ఆశించకుండా ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేది తల్లి ఒక్కతే. అలానే మనకి భార్య కూడా దొరికితే ఎంత బాగుంటుంది. పిల్లలు పుడితే భార్య చనిపోతుంది కాబట్టి పిల్లలు వద్దనుకున్న భర్త గొప్పవాడే. వాళ్ళను విడదీసేది ఏదైనా కూడా వద్దు అనుకున్న భార్య గొప్పదే. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కలిగిన భార్యాభర్తలు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ మీ ఎజాజ్ అక్రమ్.